అవును, వాళ్ళిద్దరూ స్నేహితులు. రాజకీయాల్లో గురు శిష్యులుగా పేరు తెచ్చుకున్నారు. ఒకరంటే ఒకరికి గౌరవం. ఇదంతా గతం. ఇప్పుడు బద్ధ శత్రువులు ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. గెలుపు నీదా నాదా అని సవాల్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళెవరో ఈ స్టోరీలో చూసేద్దాం. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరే ఆ గురు శిష్యులు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో బలపడిన వీరి రాజకీయ బంధం బలమైన ముద్ర వేసింది. ఆ సమయంలో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉంటే భీమిలి శాసనసభ్యుడిగా ఉన్నారు అవంతి శ్రీనివాస్. 2014లో వీరిద్దరూ టీడీపీ నుంచి బరిలో ఉన్నప్పటికీ ప్లేసులు మారిపోయాయి. అవంతి అనకాపల్లి ఎంపీగా గెలిస్తే గంటా శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల నాటికి అంతా రివర్స్. భీమిలి అసెంబ్లీ టికెట్ కోసం అవంతి పట్టుబట్టడం, దానికి టీడీపీలో సానుకూల పరిస్థితులు లేకపోవడం, గంటానే తనని అడ్డుకుంటున్నారన్న ఫీలింగ్తో సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వెళ్లారు. భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అవంతి. అదే ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అవంతి మంత్రి అయ్యారు. గంటా రాజకీయంగా కుదేలయ్యారు. 2019లో వీరి మధ్య తలెత్తిన వైరం రాజకీయంగా శత్రువులుగా మార్చేసింది. ఇద్దరూ ఎన్నికల్లో భీమిలిలో ప్రత్యర్థులు. వైసీపీ నుంచి మరోసారి అవంతి పోటీ చేస్తుంటే తాజాగా టీడీపీ విడుదల చేసిన జాబితాలో గంటా భీమిలి టికెట్ సంపాదించారు. భీమిలి నియోజకవర్గం ఇద్దరికీ కొట్టిన పిండే. కాకపోతే ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఈ ప్రాంతానికి కొత్తగా పరిచయం అక్కర్లేని నేతలు. మరి వీరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? గురు శిష్యుల్లో ఎవరు నెగ్గుతారు? భీమిలిలో గంటా ఎంట్రీ తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివి. గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీలో తొలి గెలుపు 1999లో అనకాపల్లి టీడీపీ ఎంపీ. అప్పటి నుంచి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయబోరనే ముద్ర పడింది. 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అందులో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలోనే అవంతితో రాజకీయ బంధానికి పునాదులు పడ్డాయి. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం, ఆపై కాంగ్రెస్ ప్రభుత్వంలో గంటా మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్పై మనసు పడ్డారు. అప్పటికే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న అవంతిని టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించి అక్కడి నుంచి గంటా బరిలో నిలిచారు. ప్లేసులు మారినా ఇద్దరూ గెలిచారు. ఈ ఎన్నికల్లో గంటా మళ్లీ నియోజకవర్గం మారుస్తారని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు చీపురుపల్లి వెళ్లాలని సూచిస్తే ససేమిరా అన్నారు. తన రాజకీయ మిత్రుడైన బొత్స సత్యనారాయణతో వైరాన్ని కోరుకోలేదు గంటా. దీంతో మరో ఆప్షన్ లేక టీడీపీ పెద్దలపై ఒత్తిడి చేసి తన రాజకీయ ఆలోచనలకు భిన్నంగా భీమిలి టికెట్ సంపాదించారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది గంటా. అయితే పోటీ చేసిన చోట మళ్లీ బరిలోకి దిగని గంటా శ్రీనివాసరావు 2014 తర్వాత 2024లో భీమిలికి వచ్చారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా గంటాకు ముద్రపడ్డంతో 2009లో ఆయన ఏం చెబితే అదే చేసేవారు అవంతి. రాజకీయాలకు కొత్త కావడంతో గంటా మాటలు తూచా తప్పకుండా పాటించేవారు. గంటా మాటే వేదంగా ఉండేది అవంతికి. దాంతో ఇద్దరిని గురు శిష్యులుగా భావించేవారు. అలా వారి స్నేహం కూడా బలపడింది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. వీరి విషయంలోనూ అదే రుజువైంది. 2019 ఎన్నికలు ఇద్దరినీ విడదీసింది. వైరిపక్షాలుగా ఉండేలా రోజులు మారిపోయాయి. విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. అవంతి శ్రీనివాసరావు బలంగా అడ్డుకోవడం వల్లే గంటాకు లైన్ క్లియర్ కాలేదని చెబుతారు. అవంతికి విజయసాయిరెడ్డి కూడా తోడు కావడంతో గంటా కామ్గా ఉండిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒకానొక దశలో గంటా వైసీపీలో చేరిపోతారని అనుకుంటున్న తరుణంలో గంటా వస్తే తాను వైసీపీలో ఉండబోనని తేల్చి చెప్పేశారట అవంతి. ఆ విధంగా ఇద్దరు రాజకీయ శత్రువులైన విషయం గుప్పుమంది. గంటాపై ఓపెన్ గా విమర్శలు చేయడానికి అవంతి వెనుకాడలేదు. ఒక రేంజ్లో పదాలతో కవాతు చేయించారు. గంటా నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వెళ్లేవి. సీన్ కట్ చేస్తే గురు శిష్యులు ఒకరిపై ఒకరు పోటీ చేసే పరిస్థితి వచ్చింది. నేరుగా యుద్ధం చేయాలి, అంతే నేరుగా రాజకీయంగా దూషించుకోవాలి. ఈ మాటల తూటాలు ఎలా ఉన్నప్పటికీ భీమిలి గ్రౌండ్లో ఎవరికి పట్టుంది? ఇదో ఆసక్తికర ప్రశ్న. భీమిలితో అవంతి బంధాన్ని పెనవేసుకున్నారు. గట్టి హాల్డ్ సంపాదించారు. గంటా అలా కాదు. గతంలో ఒకసారి ఇక్కడి నుంచి గెలిచారంతే. కాకపోతే తనకంటూ ఒక వర్గం ఉందని చెబుతారు. వైసీపీలో ఎప్పుడో సీటు కన్ఫర్మ్ చేసుకున్న అవంతి హ్యాపీగా ప్రచారం చేసుకుంటున్నారు. 2019లో మంత్రయ్యి 2 ఏళ్లు ఆ హోదాను వెలగబెట్టారు.
మంత్రి పదవి పోయాక దిగాలు పడినా తన రాజకీయ క్షేత్రమైన భీమిలిపై గట్టి ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ 2 ఏళ్లుగా చేసుకుంటున్నారు అవంతి. అయితే శిష్యుడిపై పైచేయి సాధించేందుకు గంటా ఏ రేంజ్లో సౌండింగ్ ఇస్తారో తెలియదు. ఎన్నికలకు ఇంకా ఉన్న 50 రోజుల సమయం తనకు కలిసి వచ్చే అంశంగా లెక్కలేస్తున్నారట. మరి ఇద్దరిలో భీమిలి గెలుపు ఎవరిదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.